హెజ్బుల్లా మాత్రం వణికిపోతుంది. పైకి మేకపోతూ గాంభీర్య ప్రకటనలు చేస్తుంది. ఒక పక్కన ఇజ్రాయెల్ చూస్తే క్రమంగా పదాతి దళాన్ని లెబనాన్ సరిహద్దులకు చేర్చేసింది. అట్లాగే ఎయిర్ ఫోర్స్ రెడీలో ఉంది, మిస్సైల్ ఫోర్స్ రెడీలో ఉంది, డ్రోన్ ఫోర్స్ రెడీలో ఉంది. హిజ్బుల్లా దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వీక్. తాజాగా ఇప్పటికే జరిపినటువంటి దాడుల విషయంలో అది అర్థమైపోయింది. హిజ్బుల్లా స్థావరాల్ని ఇజ్రాయెల్ పలు దఫాలు ధ్వంసం చేయగలిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ట్యాంకుల ద్వారా మాత్రం కొన్ని ప్రయత్నం చేస్తే దారిలోని తుత్తునీలు చేయగలిగింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎడతెరిపిలేని దాడులకి పాల్పడటానికి సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో హిజ్బుల్లా ఇప్పుడు కథ మార్చేసి అర్జెంటుగా ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటూ ప్రపంచ దేశాలను అభ్యర్థించడం ప్రారంభించింది. మేమేం తప్పు చేయలేదు, కేవలం హమాస్ తీవ్రవాదులకి అండగా మేము ఉన్నాం తప్పించి మరేం లేదు ఉద్దేశం అన్నటువంటిది. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైందంటే హెజ్బుల్లా ఇంకా హమాస్ వాళ్ళైనా కొద్ది వరకు సేఫ్గా ఉండగలిగారు, కానీ హెజ్బుల్లా వాళ్ళకి అవకాశం కూడా లేదు. ఎందుకంటే లెబనాన్లో ఉన్నటువంటి ప్రభుత్వం హెజ్బుల్లాని అంగీకరించట్లేదు. కాబట్టి అటు వాళ్ళు కూడా ఇజ్రాయెల్ సహకారంతో వీళ్ళ మీద దాడులు చేస్తారు. రెండు వైపులు దాడులు జరిగితే తట్టుకునే పరిస్థితుల్లో హెజ్బుల్లా లేదు, ఇరాన్ కూడా కాపాడే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇప్పుడు గిలగిలలాడుతోంది, వెలవెలలాడుతోంది హెజ్బుల్లా.